వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బండ్లగూడలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన. అమ్మవారికి బోనం సమర్పించిన ఆలయ కమిటీ ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం. ఉపాధ్యాయుడిపై దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చిన దుండగులు. యూసఫ్గూడలో అక్షరార్చన 2020 కార్యక్రమం. టెక్నాలజీ పెరిగినా చేతిరాత విలువ ఎప్పుడూ తగ్గనిదని నిర్వాహకులు. డీటెయిల్స్ చూస్తే యూసఫ్గూడలో మిడిల్ అండ్ స్మాల్ ఇంటర్ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో అక్షరార్చన 2020 పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మల్లికార్జునరావు మాట్లాడుతూ, నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత పెరిగినను చేతిరాతకు ఉండే విలువ ఎప్పుడు తగ్గనిదని అన్నారు. ప్రపంచంలో ఎలక్ట్రిక్ మరియు తదితర ఆధునిక వస్తువులు ఉన్నను పుస్తకం, పెన్ను, చేతిరాత వీటి విలువ ఎప్పుడు మారనిదని వ్యాఖ్యానించారు. ఈరోజు అక్షరార్చన అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అక్షరార్చన అంటే అక్షరాలకి పూజ చేయడం. ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ రెవల్యూషన్, డిజిటల్ యుగం ఎక్కువ పెరిగిపోయిన తర్వాత ఈరోజు అక్షరం ఏంటి, ఈరోజు చేతిరాత ఏంటి అనుకునే రోజుల్లో భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో మీరు ఇప్పటికీ గమనించారు 90-95% పరీక్షలు చేతిరాతను ఆధారంగా కనెక్ట్ చేసి నిర్వహిస్తూ ఉంటారు. అంటే సగటు విద్యార్థి నెల 2 నెలలు, 10 నెలలు, 11 నెలలు సంపాదించిన విజ్ఞానం 50% అయితే ఆ పరీక్ష హాల్లో 2-3 గంటలు కూర్చుని రాసే ఆన్సర్స్ అంటే ఆ హ్యాండ్ రైటింగ్ అనేది కరెక్ట్గా 50% అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా పిల్లవాళ్ళకి ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కావాలి. అది సెకండ్ పార్ట్ ఏంటంటే చేతిరాతని మర్చిపోవద్దు అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా చెప్తోంది. అలాగే పుస్తకాలు చదవడం మర్చిపోకండి అని చెప్తోంది. ఎవరైతే ప్రతిరోజు ఒక 5 నిమిషాలు పుస్తకం మీద, పేపర్ మీద ఏదైనా రాస్తే వాళ్ళకి మెడిటేషన్ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. ఈరోజు జంట నగరాల్లో, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి చాలా స్కూల్స్, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ప్లస్ క్యాలిగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళకి సెమినార్ కూడా చేయడం జరిగింది. అందరినీ చేతిరాత ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవచ్చు, దానివల్ల లాభాలు ఏంటి అని చెప్పి వాళ్ళకి సెమినార్ కూడా చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 250 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. నేను రేపు పొద్దున ఢిల్లీ వస్తున్నాను, నన్ను రిసీవ్ చేసుకోండి అంటే ఖచ్చితంగా మనం మెయిల్ పెట్టాల్సిందే, వాట్సాప్లో మెసేజ్ చేయాల్సిందే. కానీ హ్యాండ్ రైటింగ్ మాత్రం మర్చిపోవద్దు. హ్యాండ్ రైటింగ్ రాసినప్పుడు, చేతిరాత రాస్తూ ఉన్నప్పుడు మెదడులో ఉండే కణాలు, న్యూరాన్స్ చాలా స్టిమ్యులేట్ అవుతాయి. కాబట్టి చేతిరాత చాలా చాలా ముఖ్యం. అలాగే ఫ్యూచర్లో మీరు గమనిస్తే ఇప్పుడు గమనించినా సరే ఒక స్టేషనరీ స్టోర్కి వెళ్తే మీకు పుస్తకాలు అమ్మని షాపు, పెన్నులు అమ్మని షాపు ఉంటుంది. ఈ ప్రపంచంలో మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ ఎన్ని $1 మిలియన్ సేల్ అవుతుందో పెన్స్, పేపర్ కూడా అన్ని $1 మిలియన్ సేల్ అవుతుంది. కాబట్టి దానికి స్టిల్ ఎగ్జిస్టింగ్, ఖచ్చితంగా అందరూ రాయాలి. ఆ రాతలో ఉండే ఆనందాన్ని అనుభవించాలి. చేతిరాత అనేది కేవలం మనకు తెలిసిన భావాల్ని వేరే వాళ్ళకి చెప్పడం మాత్రమే కాకుండా చేతిరాతని డెవలప్ చేసుకోవడం ద్వారా, చేతిరాతలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనస్తత్వంలో కూడా దానికి అనుగుణమైన మార్పులు తీసుకురావచ్చు. దాని గ్రాఫోథెరపీ అంటారు. మేము ఈ 3 భాగాలను చేసి కలిపి ఒక సిలబస్ తయారు చేసి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక చిన్న విశిష్టత ఉందండి. మీరు ప్రపంచంలో ఏ భాష అయినా సరే, మీరు తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళం, ఏ భాష అయినా తీసుకుంటే ఈ తెలుగు భాష ఒక్కసారి వస్తే అంటే ఎడమ వైపు నుంచి కుడి వైపు నుంచి చేతిని బాగా సవ్యంగా అపసవ్య దిశలో, సవ్య దిశలో తిప్పగలిగే అద్భుతమైన సొబగు ఈ తెలుగు అక్షరాల్లో ఉంది. కాబట్టి తెలుగు చేతిరాత బాగా ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ప్రపంచంలో ఏ భాషనైనా మీరు చాలా సునాయాసంగా రాయించడం కూడా. మీ చేతిరాతలో కూడా తెలుగుకి అంత ప్రాముఖ్యత ఉంది. అందులో కూడా ఒక అద్భుతమైన అక్షరం శ్రీ. మీరు శ్రీ అనే అక్షరాన్ని రాసినప్పుడు చెయ్యి ముందుగా కుడివైపు తిరుగుతుంది, అంటే సవ్య దిశ, తర్వాత ఎడమవైపు తిరుగుతుంది, మళ్ళీ కుడివైపు తిరుగుతుంది, మళ్ళీ రావదిశకు మళ్ళీ ఎడమవైపు తిరుగుతుంది. అంటే కుడివైపుకి ఎడమవైపుకి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్గా తిరగలిగే అద్భుతమైన స్ట్రోక్స్ని ఉనికి పుచ్చుకున్న ఒక భాష. కాబట్టి తెలుగులో ఫస్ట్ తెలుగు అంటే తెలుగు అనట్లేదండి, మాతృభాష. ఎవరైనా ముందుగా మాతృభాష బాగా నేర్చుకోవాలి, దాని తర్వాత రాష్ట్రీయ భాష హిందీ నేర్చుకోవాలి, దాని తర్వాత ఇంగ్లీష్. మనకుండే ఒక అద్భుతమైన సౌందర్యం ఏంటంటే ది లాంగ్వేజెస్ అని చెప్తాను నేను. THU, T అంటే తెలుగు, H అంటే హిందీ, E అంటే ఇంగ్లీష్. అందులో ముందుగా తెలుగు మాతృభాష బాగా నేర్చుకుని తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్. 1972లో 1972లో ఈ వంగదేశంలో ఉండేవాళ్ళు, వెస్ట్ బెంగాల్ పీపుల్, ఈ ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిన తర్వాత వాళ్ళ భాషని, ఆ బెంగాలీ భాషని చాలా డెవలప్ చేసుకుంటూ వాళ్ళ భాషలో మాట్లాడితే ఆ ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుని, లేదు మీరు ఉర్దూ భాష నేర్చుకోవాలి, హిందీ భాష నేర్చుకోవాలని చాలా చాలా ఫోకస్ చేస్తే ఉద్యమాలు జరిగింది. ఆ ఉద్యమాలు జరిగినప్పుడు పీజీ స్టూడెంట్స్ ఒక 4 చనిపోయారు. అప్పుడు UN ఐక్యరాజ్య సమితి 1972 నుంచి ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా నిర్ణయించింది.
దాని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అంటారు. మేము కూడా మా అకాడమీ నుంచి ఒక పెద్ద ఫంక్షన్ చేయబోతున్నాం. అందరూ ఫిబ్రవరి 21వ తారీఖుని వాళ్ళ మాతృభాషలో వాళ్ళు మాట్లాడుకోవాలి, మాతృభాషలో తోరణాలు కట్టుకోవాలి, మాతృభాషలో సంపాదించాలి, సంభాషించాలి. మమ్మీ డాడీని వదిలేసి అమ్మా నాన్న అనాలి. అప్పుడే మన సంస్కారం, మన సంప్రదాయాలు. మహబూబ్ నగర్ జిల్లా పుట్ల హేమలత ప్రాంగణంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 5వ మహాసభలు హెచ్బి హాల్లో ఘనంగా నిర్వహించారు. నేరము, శిక్ష, భిన్న కోణాలు అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల రచయిత్రులు తదితరులు పాల్గొన్నారు. రచయిత్రుల వేదిక 5వ మహాసభలు మహబూబ్ నగర్లో నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి. మొత్తం నేరము, శిక్ష, భిన్న కోణాలు అనే అంశం మీద మేము ఎంచుకున్నాము. ఇది చాలా వర్తమానానికి సంబంధించి చాలా మంచి అంశంగా మాట్లాడిన వక్తలందరూ కూడా అభిప్రాయపడ్డారు. మొత్తం ప్రారంభ ముగింపు సభలు కాకుండా 4 సెషన్స్ చేశాము. నేరము, శిక్షల యొక్క రాజకీయ ఆర్థిక కోణాలు, సామాజిక సాంస్కృతిక కోణాలు, లేదా సాహిత్యంలో ఎట్లా ప్రతిఫలించింది, ఈ అంశం నేరం శిక్షలకు సంబంధించి మనం వర్తమానంలో ఎటువంటి ఆచరణ తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అధ్యయనానికి ఎలాంటి ఆచరణ తీసుకోవాలి అని దాని మీద మాట్లాడారు. అట్లా ప్రధానంగా మాట్లాడిన వక్తలందరూ కూడా హరగోపాల్ గారు కానీ, కె శ్రీనివాస్ గారు, జి లక్ష్మీనరసయ్య గారు, సుధారాణి గారు, ఇట్లా వచ్చినటువంటి వక్తలందరూ కూడా చాలా హిస్టారికల్ పర్స్పెక్టివ్తోనూ, మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్తోనూ, అట్లాగే అస్తిత్వ దృక్పథంతోనూ కూడా అందరూ వాటిని విశ్లేషించడం అనేది జరుగుతోంది. ఈరోజు కూడా సభలు మొదలై జరుగుతూ ఉన్నాయి. కాత్యాయని విద్మహే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఈ రోజున ఈ సమావేశాల్లో నేరము, శిక్ష, భిన్న కోణాలనే అంశం మీద జరిగిన సదస్సు, అసలు ఈ సదస్సును పెట్టడంలో అంటే సమాజం ఒక నేర ప్రవృత్తి మొత్తం అందరిలో వ్యాపించటం, నేరం అనేది ప్రత్యేకంగా ఒకళ్ళు చెయ్యటము, దానికి ఒక శిక్షని కాకుండా నేరం అనేటువంటిది ఒక సంస్కృతిగా, ఒక వాతావరణంగా అది లోపల అందరిలోకి వ్యాపించటం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. అక్కడ ప్రతి వాళ్ళు పక్క వాళ్ళ మీద తీర్పరులైపోవడం, లేదా ప్రతి వాళ్ళు తాము చేసేది సరైంది, ఇతరులు చేసేది తప్పు, నేరం అనుకునేటువంటి స్థితి. అంటే ఒక అహంభావము, లేకపోతే ఒక నిరంతరమైనటువంటి పని, అంటే ఇది ఒక విస్తృతమైనటువంటి నేను ఏది పడితే ఇది చేయగలనేటువంటి లక్షణము, ఇవి సర్వవ్యాపితమైనవి. దీనికి అంతటికీ కూడా అంటే ఒక పైన స్టేటు లేకపోతే అనేక సామాజిక రాజకీయ పార్టీలు, ఆ తర్వాత సంస్థలు, ఆ తర్వాత కుటుంబాలు, అన్నింటిలో కూడా ఒక అసమానతలు అనేటువంటి వాటి తీవ్రత ఏం చేస్తున్నదనంటే కొందరిని దోషులుగా, కొందరిని నేరస్తులుగా, కొందరిని ఎప్పుడూ అనుమానితులుగా చేసేటువంటి పరిస్థితి ఈ రోజున మరీ ఎక్కువైపోతున్నది. అనిశెట్టి రజిత, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. మహబూబ్ నగర్లో ఈ 2 రోజుల సదస్సు నేరము, శిక్ష అనేది ఇప్పుడు మన భారతదేశంలో సమాజం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చర్చ జరగాలనే ఒక దృక్పథంతో పెట్టడం జరిగింది. అయితే సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోవడం, ఆ నేరాలకు సంబంధించి బాధితులకు ఓదార్పుగా కొన్ని పోలీస్ స్టేషన్లు పెంచడం, లేదా జైళ్ళు పెంచడం, లేదా చట్టాలు చేసుకుంటూ పోవడం, లేకపోతే వాళ్ళకు ఒక ఆశ్రయం ఇవ్వడానికి, బాధితులకు ఆశ్రయం ఇవ్వడానికి సఖీ సెంటర్ లాంటివి పెంచుకుంటూ పోవడం కాదు ప్రభుత్వం చేయాల్సింది. నేర నియంత్రణకు ప్రభుత్వం ఏం చేయాలి అనేది మొదట ఆలోచించి, తర్వాత నేరస్తులను సంస్కరించే విధానాన్ని ఆలోచించాలి. శిక్షలు పడడం అనేది రెండోది. సంస్కరణనే శిక్షగా భావించి నేరస్తులకు సంస్కరణ జరగాలి, నేర ప్రవృత్తి తొలగిపోవాలనేది ఒక ఆలోచన కలగాలనే ఒక కొత్త ఆలోచనలతోటి మేము ఇవాళ అంటే అందరూ ఆలోచించినట్టుగా కఠిన శిక్షలు పడాలి, ఉరి శిక్షలు పడాలి, తర్వాత ప్రతీకారాలు జరగాలి, మూకదాడులు జరగాలి, ప్రజలు ఎట్లా కోరితే అట్లనే చేయాలి, వెంటనే తక్షణ న్యాయం అనేది ప్రజలు ఎట్లా కోరితే అట్లా జరగాలనే ఒక దృక్పథం కాకుండా మొత్తంగా సమాజంలో అనేక రంగాల్లో పెరిగిపోయిన నేర ప్రవృత్తిని సంస్కరించడం కోసం, నిర్మూలించడం కోసం ప్రభుత్వం ఒక విశాల ప్రాతిపదికన ఒక విధానం తీసుకురావాలి. ఆ విధానం తర్వాతనే బాధితులకు షెల్టర్ ఇవ్వడము అట్లాంటివి పెంచాలి, న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనేది.
బండ్లగూడలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేడుకలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కనీసము ఒక 150 బోనాల దాకా గ్రామంలో వచ్చాయి. కొందరికి అనివార్య కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు. ఇది వారం రోజుల నుంచి ఈ యొక్క అమ్మవారి ఊరేగింపులు కానీ హోమాలు కానీ ప్రతిష్ట కానీ అన్ని బ్రహ్మాండంగా జరిగాయి. దానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ మీ యొక్క న్యూస్ ఛానల్స్ కానీ చాలా కోఆపరేషన్ చేశారు. మీకు అందరికీ థ్యాంక్స్. యంత్ర మంత్ర తంత్ర అన్నీ అయిపోయినట్టేనా? అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజుకు సమాప్తము. ఇక భగవంతుడు మమ్మల్ని కాపాడితే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా మేము ఉన్నన్ని రోజులు మేము కాకుండా మా తమ్ముళ్ళు ఇతర తరాలు ఈ విధంగా చేయాలని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. మేము మాణిక్యపురం జనగాం జిల్లా నుండి వచ్చామండి. మేము మొత్తం 15 మంది ఉగ్గు కళాకారులం వచ్చామండి ఇక్కడికి. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం బండ్లగూడలో ఫస్ట్ టైం చేసాం. చాలా అద్భుతంగా అనిపించింది. మేము ఇక్కడ ఎంతమంది జనాలు అసలు చాలామంది బోనాలతో చాలామంది స్వాగతం చెప్పారు. మాకు కూడా ఎంతో మంచిగా ఫస్ట్ టైం ఇక్కడ చేసుకున్నారు. వాళ్ళు చాలా బాగుండాలి, ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో కలకాలం వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా చెప్తున్నాను, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అందరినీ. అమ్మవారు కృప వల్ల నిన్న గంగతెప్ప ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత వర్షం వచ్చిందంటే సమ్మక్క సారలమ్మ యాదకొచ్చింది మాకు. ఎందుకంటే ఆ సమ్మక్క సారలమ్మ 7వ తారీఖు వరకు 5, 6, 7 ఉంటుంది. కాబట్టి ఆ రోజు అక్కడ ఎట్లా కడిగేసిందో మా బండ్లగూడలో కూడా అట్లా సేమ్ అమ్మవారలా ఆ వర్షం పైనుంచి వచ్చినందుకు మాకు చాలా సంతోషము కడిగేసింది. కాబట్టి ఈరోజు వాస్తవంగా ఈ బండ్లగూడలో పూర్వ వైభవం మళ్ళీ వచ్చిందని చెప్పి మా గ్రామ ప్రజలు కానీ చుట్టుముట్టు కాలనీ ప్రజలు కానీ చాలా సంతోషంగా వాళ్ళు నిజంగా ఈరోజు అనుకుంటున్నారు, అబ్బా ఇంత బ్రహ్మాండంగా ఈ రేణుకెళ్ళమ్మ మా అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి అందరినీ ఈ బోనాలతో ఇంత మంచి జాతర, ఒక జాతర అంటే జాతర మామూలు జాతర కాదు ఇది. ఈరోజు నిజంగా చెప్పాలంటే మీ ఛానల్ వరకు మరొకసారి ధన తెలుపుకుంటూ మీరు V3 ఛానల్ మాత్రము మీరు తీసి నుంచి ఎక్కడ కానీ చాలామంది కూడా ఫోన్ చేయడం కూడా ఈ ఛానల్ కానీ మా ఫోటో స్టూడియోలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడికి మా గ్రామ కమిటీ కానీ ఈ ఉత్సాహ కమిటీ కానీ ఈ దేవస్థానం కమిటీ కానీ వీళ్ళందరూ కూడా శాయశక్తులు అందరూ నిద్ర లేకుండా ఈ అమ్మవారు అందరు నిద్ర లేకుండా కూడా చేసి అందరినీ ఒక మంచి బాటలు తీసుకుపోయి ఈరోజు మాత్రం చాలా ఆనందం అనిపిస్తుంది. ఏంది ఇప్పుడు ఈ ఒగ్గోలు అంటే ఒక్క డప్పు వాద్యాలంటే మామూలు కాదు. ఇక్కడ ఉన్న బాజా కానీ ఇవి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ మరీ ఎప్పుడే కానీ అమ్మవారు అందరిని చేసుకొని సుఖ సంతాలతో ఉండాలని చెప్పి మరి ఒక్కసారి ఇదే ఈ ఊపు మళ్ళీ సంవత్సరం లోపు ఫస్ట్ అలాగనే చేద్దామని చెప్పి అనుకొని మేమందరం అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఈరోజు మాత్రం డప్ప కళాకారులు ఈ బృందాలు ఈ మన శివసత్తులు కానీ ఈ పోతరాజులు కానీ చాలా బ్రహ్మాండంగా అనిపించింది నాకు. మా అందరు కూడా బాగా ఉత్సాహంగా ఉంది. కాబట్టి దయచేసి ఒక్కసారి రేణుకెళ్ళమ్మ కూడా మాకు అందరికీ మాకు అందరికీ ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి ఆశిస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ V3 ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై రేణుకెళ్ళమ్మ తల్లికి జై మహారాజమ్మ తల్లికి జై. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలంలో లచ్చిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. సిఆర్పీగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కారం రామకృష్ణను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. అర్ధరాత్రి భార్య పిల్లలతో నిద్రిస్తున్న సమయంలో దుండగులు వచ్చి రామకృష్ణపై దాడి చేసి హతమార్చి భార్య తులసిని కూడా తీవ్రంగా గాయపరిచారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లచ్చిగూడెం
1 గంట రాత్రి ముగ్గురు దుండాలు వచ్చారంట. అంటే మా మరదాలు కేకలేసి ఫోను కలిస్తే మాకు తెలిసింది. తెలిసే లోపల మేము ఉరికేసరికి గొంతుకు వేసి ఉరికారు. మాకైతే మా తమ్ముడికి ఏం గొడవలు ఏం లేదు, లేని గొడవ ఒక్కటే ఉన్నది. వాళ్ళు కూడా డైరెక్ట్ కూడా మాకు చాలాసార్లు చెప్పారు, మిమ్మల్ని నిర్ధారణ లేకపోతే మీ సంగతి తెలుపుతుంది, ల్యాండ్ గట్ట గొడవకు వస్తారు అనేసి కూడా చెప్పారు. చెప్తే అలాగే సీఏ గారు కూడా నైట్ చెప్పాము. మా వాడైతే బయట అయితే ఎవడు పక్క గొడవకి వెళ్ళేటోడు కాదు, ఆ డ్యూటీ ఏంటో అదే చేసేటోడు. ఇంత దారుణం చేశారు. దీనికి గట్టైన చర్యలు తీసుకోవాలి. పేరు కారం తులసి అండి. మా ఊరు లచ్చిగూడెం. నైట్ అర్ధరాత్రి మా ఇంట్లో లైట్లన్నీ తీసేసి ముగ్గురు మన లోపలికి వచ్చేసి మా ఆయన్ని పట్టుకొని ఒక అతను మెడను కోసేసాడు. ఒక అతను నన్ను కొట్టాడు కాపాడుతూ ఉంటే, ఒక అతను కాళ్ళకెళ్ళి నించొని ఉన్నాడు. మీరు కాపాడండి, మీరే న్యాయం చేయండి. 1:30-2 గంటల ప్రాంతంలో ఫోన్ కాల్ ద్వారా తెలిసింది ఏంటంటే లచ్చగూడెం సంబంధించినటువంటి కారం రామకృష్ణ, తండ్రి పేరు రాజాలు, ఇతను ఎవరో గుర్తు తెలియని దుండగులు ఒక ముగ్గురు వచ్చేసి ఇంటి లోపలికి ఎంటర్ అయ్యి గొంతు కోసి చంపేశారు, గొంతు కోసారు అని చెప్పేసి సమాచారం మీద వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు 108లో హాస్పిటల్కి తరలించడం జరిగింది. భద్రాచలం హాస్పిటల్కి వచ్చే సమయానికి అతను చనిపోయాడని చెప్పేసి డాక్టర్ నిర్ధారించారు. ఎవరు చేశారు, ఏం చేశారు అనేది ఇంకా పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాము. మహబూబ్ నగర్ జిల్లాలో మైనార్టీ సంక్షేమం ఆధ్వర్యంలో సేవ్ ద కాన్స్టిట్యూషన్, నో సిఏఏ, నో సిఆర్పి, నో ఎన్ఆర్సీ పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని సిటిజన్స్ ఆఫ్ మహబూబ్ నగర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ జనరల్ సెక్రటరీ DROL లంబాడి హక్ల స్టేట్ ప్రెసిడెంట్ దాసరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. तराने हिंद हमारे सामने पेश करें। बालानगर प्रॉपर माजी जेडपीटीसी लंबाड़ा संगठन का स्टेट प्रेसिडेंट, 6 साल से मैं बामसेब का और बहुजन क्रांति मोर्चा का प्रचारक हूं। तो ये हमारा सीनियर प्रचारक चीफ जनरल सेक्रेटरी DROL बामसेब का आया हुआ, उनसे बहुत सीखना पड़ता, नॉलेज लेना पड़ता। मेरा समय भी उनको दूंगा। और हम क्यों, डेमोक्रेसी में एक हथियार है, जानकारी दिया तो लड़ सकते हैं और सफल हो सकते हैं। विदाउट जानकारी से कोई सफल नहीं हो सकता। आंधे लड़ाई होता, आंधे लड़ाई, ब्लाइंड गुड्डी पोराटम। तो मैं क्या बोल रहा हूँ, मैं पहले मेरा बात कड़वे रहता, मुसलमान को SC ST BC को दुश्मन के बारे में जानकारी नहीं है, या आप पहले मान लेना। दुश्मन कौन है, मुसलमान को नहीं मालूम, हमारा शेड्यूल ट्राइब को नहीं मालूम, शेड्यूल कास्ट को मालूम, OBC भाई को नहीं मालूम। दुश्मन कौन है, दोस्त कौन है, दुश्मन कौन है, ये पहचान लिए ना, हमारा लड़ाई सफल होता। भारत का एक सेंटेंस में बोलूंगा मैं, भारत का और ये देश का मूल निवासी का दुश्मन ब्राह्मण है। ये पहले समझना। काला कानून, NRC, CAA, EVM को चलाने वाले, कानून बनाने वाले ब्राह्मण है। ये ब्राह्मण आपको समझ में नहीं आएगा, बोलूंगा। ये यहूदी है। यहूदी मोहम्मद साहब को, पैगंबर साहब को, सुनो, ये नहीं मारा, सुनना है। ये मैं कोई स्पीच नहीं दे रहा, जानकारी दे रहा हूं, क्योंकि बामसेब यूनिवर्सिटी में सीखा हूं मैं। मोहम्मद साहब को और इस्लाम को परेशान करने वाले, रोकने वाले कौन थे, यहूदी थे। वो यहूदी का नस्ल भारत का ब्राह्मण है, ये जानकारी लो। ब्राह्मण भारत का नहीं है, इंडिया का नहीं है, ब्राह्मण भी यूरोशिया से, विदेशी से आया है। इस्लाम को और मोहम्मद साहब को कौन परेशान किया, यहूदी, उसका नस्ल ही ब्राह्मण है, भारत का ब्राह्मण। यही ब्राह्मण ये देश का नहीं है, ये जानकारी लो। ये विदेशी है, ये विदेशी ब्राह्मण बोल रहे, आप देशी का नागरिक का पेपर दो। पूछने वाला कौन, देशी है विदेशी है,
पूछने वाले विदेशी है। जो रवादारी इंसानी अवतार का मरकज और गहवारा माना जाता था, 1914 के बाद से इस मुल्क की जो सूरत हाल है उस पर शायर का ये शेर मुंतबक होता है कि मुतमईन कौन है इस अहद सितमगारी से, कौन शाकी नहीं हालात की सफाकी से। मोहतरम हजरात, मुख्तसर से वक्त में दावत फिक्र देना नामुमकिन है। मैं आपके क़ल्ब व ज़हन को छी भी नहीं सकता, इसलिए बाज़ नुकात ऐसे हैं जिनको मैं गोशगुजार करना चाहता था, लेकिन उसमें से सबसे अहम नुक्ता मेरे जो पेश नज़र है कि 1914 के बाद मुल्क में जो सूरत हाल पैदा हुई, वो सूरत हाल का जिम्मेदार कौन है? उस सूरत हाल का जिम्मेदार एक मकतब फिक्र है, एक विचारधारा है। उस विचारधारा का नाम राष्ट्रीय सेवक संघ RSS है। RSS के क़ियाम का गर्व व गायब क्या थी, उसका मकसद क्या था, इस मुल्क के हर शहरी को RSS के क़ियाम की गर्व व गायब जानने की जरूरत है। मैं दावत फिक्र देता हूं कि जरा चश्मे बसीरत से तो देखो कारवां वालों, जरा चश्मे बसीरत से तो देखो कारवां वालों, कई दुश्मन कई रहजन निगहबानों में रहते हैं, कई दुश्मन कई रहजन निगहबानों में रहते हैं। हैरत है, तासुफ की बात है कि पूरी इंसानियत की नजात के लिए जो निजाम हयात बर्पा हुआ था, उसके मानने वाले आज अपने दोस्त और दुश्मन की तमीज की अहलियत और सलाहियत से महरूम नजर आते हैं। గచ్చిబౌలి జలసిటీమో పార్లర్ నిర్వాహకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లర్ వారు తయారు చేసిన వివిధ పదార్థాల గురించి తెలిపారు. క్యాలరీస్ అనే ఆస్ట్రేలియన్ ఫుడ్ రుచికరమైన ఫుడ్ అని, ఐస్ క్రీమ్ లాంటిది కానీ అంతకన్నా మెరుగైన ఫుడ్ అని తెలిపారు. ఆధునిక యుగంలో దీని పాత్ర చాలా ఉంటుందని, రాబోయే వేసవిలో దీని ప్రాధాన్యత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. Any emotion, guys, like love. Suddenly you come to know that husband is dead. Suddenly you come to know husband is dead in an emotion. I was sad. See, they can be two. One can be happiness, suddenly you come to know husband is dead. One can be sadness, suddenly you come to the husband is okay. Let's not get there. Give me an emotion, guys. Let's mix up two. Jealous and angry. Same scene will be done in the same in the emotion that you guys gave. Yes and action. This is Jay from Improv Comedy Hyderabad, and we had a great improv comedy show at Gelatissimo. And surprisingly, we have gluten-free, dairy-free, and vegan ice creams. What do you have to say about this? It's awesome. They won the Food Times Awards, which is the best gelato in the city. They are soon going to open up in. I like the Indians here. It has very rarely we see that, yes, but we love it. They are like sitting, casual dining. Like I like the Indian club. Yes, great time. So what next? 3 cheers for Gelatissimo. Hi, this is Samira from Gelatissimo. We serve gelatos, and Gelatissimo is an Australian brand. కొంచెం ఇటు జెలాటిస్మోలో ప్రత్యేకత ఏంటంటే మెయిన్ ఫ్రెష్ అండ్ స్టోర్. మేము ఐస్ క్రీమ్, మేము జెలాటోస్ని మా స్టోర్లో అప్పటికప్పుడు తయారు చేసి కస్టమర్స్కి సర్వ్ చేస్తాం. మా దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే వీ హ్యావ్ డైరీ ఫ్రీ అండ్ గ్లూటెన్ ఫ్రీ 0% calorie ice creams. So they are healthy and gelatos. And Gelatissimo is first opened in Hyderabad. It's and we are fast spreading in all the other cities. So this is our Gelatissimo. Well-built interiors, and we have nearly 50 flavors serving. And we have recently won Times Food Awards. Which we are serving to our customers of very wide range of products. And there was a
lovely sausages we serve. They are dairy free and gluten free, and they are less fat and calories. Different gelato and ice cream. Ice cream is made with whipped cream, whereas gelato is made with whole milk. And there's no added sugars, no flavor, artificial flavors. Everything is original, extracted from the fruit. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బండ్లగూడలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన, అమ్మవారికి బోనం సమర్పించిన ఆలయ కమిటీ ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం, ఉపాధ్యాయుడిపై దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చిన దుండగులు. యూసఫ్గూడలో అక్షరార్చన 2020 కార్యక్రమం, టెక్నాలజీ పెరిగినా చేతి రాత విలువ ఎప్పుడూ తగ్గనిదని నిర్వాహకులు. ఈ బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.